నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం రాష్ట్ర ప్రతిపాదనకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం 120 ఎకరాలు స్వాధీనం 314 అనధికారిక నిర్మాణాలు నేలమట్టం 5 నెలలుగా కబ్జారాయులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా రాబోయే రోజుల్లో వైబ్రెంట్ తెలంగాణను చూడబోతున్నారు అభివృద్ధి సంక్షేమంతో సాధ్యం చేస్తామన్న భట్టి విక్రమార్క రెవెన్యూ వ్యవస్థ బలోపేతంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమించాలని నిర్ణయం ఏడాదిలో 1866 కోట్లు మాయం బాధితులకు 176 కోట్ల రీఫండ్ రాష్ట్రంలో 18% సైబర్ నేరాలు పెరిగినట్లు వార్షిక నివేదిక వెల్లడి షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు దౌత్య మార్గం ద్వారా భారత్ను సంప్రదించిన ఢాకా ప్రభుత్వం శ్యామ్ బెనగల్ మృతిపై రాష్ట్రపతి ప్రధాని సహా ప్రముఖుల సంతాపం నేడు ముంబైలోని శివాజీ పార్క్లో అంతిమ సంస్కారాలు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కి పోలీసుల నోటీసులు ఉదయం చిక్కడపల్లి పిఎస్లో సినీ నటుడి విచారణ